కుట్రలు దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా జెలసీ ఉంటుంది, కుట్రలు ఉంటాయి. ఏదైనా ఉంటే మా కిషన్ రెడ్డి గారిని చూస్తే ఎప్పుడు మా కిషన్ రెడ్డి గారు పేపర్ హెడ్డింగ్స్ కోసం మాట్లాడు, టీవీలలో సంచలనాల కోసం మాట్లాడు తప్ప, ఎవిడెన్స్ ఉంటే తప్ప, చరిత్ర తెలితే తప్ప, అది ఆచరణలో చూస్తే తప్ప మాట్లాడరు. మేమందరం పొలిటికల్ లీడర్ ఆ కేటగిరీ ఉంటాం, ఉన్నంతలో ఉంటాం. కానీ కొంతమంది ఆ క్షణంలో ఒక వార్త కావాలి, సంచలనం కావాలి. కానీ నాకు తెలిసి మోడీ గారు నా 11 ఏళ్ళలో చూసిన ఒక్కనాడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. వర్క్ విల్ స్పీక్, వర్క్ విల్ స్పీక్. మాట్లాడద్దు. ప్రజలకి ఉపన్యాసాలు విని విని రాజకీయ పార్టీల మీద, రాజకీయ వ్యవస్థల మీద ఆశలు సన్నగిలిపోయినాయి. ఇవాళ నా భారత ప్రజానికానికి కావాల్సింది మాటలు కాదు, చేతలు అని చెప్పి భావించాడు, చేతలని చెప్పి భావించాడు. ఇంతకుముందు మనం 1.5 hours విన్నాం, మనం 1.5 hours విన్నాం. మనం లాల్ చౌక్, నా జమ్మూ అండ్ కాశ్మీర్లో నా జెండా ఎగరాలంటే, నా చట్టం అమలు కావాలంటే ఆనాడు ప్రాణం గాల్లో కలిసిపోయేది. కానీ వాళ్ళ దేశంలో ఒకటే దేశం, ఒకటే చట్టం. ఆనాడు ఒకటే దేశం కోసం, ఒకటే చట్టం కోసం బలిదానం చేసిన బిడ్డ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు. దాన్ని ఆచరించి చూపిన బిడ్డ మోడీ గారు. దేశం మొదలు, తర్వాతనే పార్టీ, తర్వాతనే రాజకీయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి మోడీ గారి. వల్ల 370 ఆర్టికల్. మా డాక్టర్ ఒక ఆయన మొన్న పార్టీ ఆఫీసులో జాయిన్ అవుతున్నారని చెప్పేది. ఏం సాధించిన మోదీ అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది తెలియదక్కోళ్ళు. ఏం సాధిస్తాడా? జమ్మూ అండ్ కాశ్మీర్లో నేను దౌకాల్లో పనిచేసిన, రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటున్నా నా సైనికులు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసిన, ఇవాళ ఏం సాధించో తెలియదు. కానీ నా జమ్మూ అండ్ కాశ్మీర్ హాస్పిటల్లో నా రక్తం మడుగులలో గిలగిల కొట్టిన సైనికులు లేరని చెప్పిండు ఆ డాక్టర్. దాన్ని ఏం కొలుస్తాను? ఉన్నదా బోడో ఉద్యమాలు, ఉన్నాయా మిజోరాం ఉద్యమాలు? ఇలా ఎక్కడ అలాంటి వేర్పాటు ఉద్యమాలు లేవు. ఉన్నాయంటే కొద్దిమంది రాజకీయాల ఎజెండాగా బతికేవాళ్ళు, స్వార్థపరులు, దేశం ఎడిపోతుందని చెప్పి భావించేవాళ్ళు, చిల్లరగాళ్ళు కొంత ప్రేరేపిస్తున్నారు. కానీ ఇవాళ దేశ ప్రజానికం అన్ని రకాలు అర్థం చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి కిషన్ గారు చెప్పారు, నేను చెప్పాల్సి అక్కర్లేదు. కానీ చివరగా ఒక మాట చెప్తా, చివరగా ఒక మాట చెప్తా. కిషన్ రెడ్డి గారు ఇంతమంది చెప్పిండు, వారు నిజంగానే నేను గర్వపడుతున్నా ఇక్కడ ఎంపీ అయినందుకు. సార్ ఎన్ని సమస్యలు పరిష్కరించుకున్నావో మా కార్పొరేటర్లు ఇక్కడ సజీవంగా ఉన్నారు. నాకు బాగా నచ్చిన ఒక సందర్భం ఏంటంటే, మా శ్రీవాణి సరూనగర్ కార్పొరేటర్ ఉన్నారు కదా, ఉన్నారా? నాకు వాళ్ళ డివిజన్కి పోయినా నేను, నాకు అన్నం పెడుతూ, రాజేంద్రన్న నీవు చేయబట్టి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ లెటర్ ప్యాడ్ మీద నాకు 2 కోట్లు వచ్చినాయని చెప్పింది. అంటే నా 3.5 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకి వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద ₹1 ఇవ్వలే అన్న. ఏమైనా ఇస్తే వాళ్ళ లెటర్ ప్యాడ్ ఇచ్చుకుంటే తప్ప మా లెటర్ ప్యాడ్ ఇవ్వలేదు. మమ్మల్ని దేకినో లేరు, కాలినో లేరు అని అన్నారు. నేను కావచ్చు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేయచ్చు, పదవులు అనేటివి ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. పదవులు శాశ్వతం కాదు. ఇవాళ మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు, రేపు గొప్పగా ఎదగచ్చు, లేకపోవచ్చు. నేను ఆర్థిక మంత్రి కూడా ఎంపీగా ఉండొచ్చు. కానీ మానవ సంబంధాలు శాశ్వతం, మానవ సంబంధాలు శాశ్వతం. ప్రజల అభివృద్ధే శాశ్వతం. ప్రజలు ఉత్తరం గుర్తుపెట్టుకోరు, నమస్తే పెడితే గుర్తుపెట్టుకోరు. ప్రజలకు 2 జరగాలి. కాలుకు ములుగుతే పన్నుతో పీకే నాయకుడు ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. రెండవది అభివృద్ధి కూడా కోరుకుంటారు. ఇవాళ తాత జాగిరి కాదు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లా, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులా, లేకపోతే ఇంకొక శాసన మండలి సభ్యుల లెక్క కాదు. డబ్బు
ప్రజలు కట్టిన డబ్బుకు కాపలదాడు ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. రేపు మేము వస్తాం కానీ అంత సంకుచితంగా ఉండం. ప్రజలు ఎంత నీచంగా వ్యవహరిస్తారంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంత్రులు కూడా రాష్ట్రానికి మంత్రులుగా ఉంటారు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మంత్రులు ఉన్న వాళ్ళు అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మా నాయకుడు నరేంద్ర మోడీ గారు మీకు ఆదర్శం కావాలి బాబు. ఇక్కడ కూడా గ్రామాల మండలాల జిల్లాల అభివృద్ధిలోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందనే విషయం మీరు మర్చిపోవద్దు. మీకు తెలుసా ఇవాళ నా గ్రామాలలో పెరిగే చెట్టు, పారే మురికి నీళ్ళ కాలువ, నడిచే సిమెంట్ రోడ్డు, నడిచే గ్రామ సచివాలయాలు, నడిచే నా అంగన్వాడీ కేంద్రాలు, ఇవాళ చౌరస్తాలో వెలిగే లైట్లు, నువ్వు గొప్పగా చెప్పుకునే తడి చెత్త పొడి చెత్త షెడ్లు, చివరికి చచ్చిపోతే కాల్చే ఎవరివి? నువ్వు కట్టి వాడకుండా ఉన్న నా రైతు వేదికలు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. అంటే భారత ప్రజానికం కట్టిన డబ్బు పైసలే బాబు. ఎక్కడిది? నీ ముఖాలకు. ఇవాళ నగరాలు గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, దాని తగ్గట్టుగా రాష్ట్రాలు డబ్బులు ఇస్తలేవు. దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి స్మార్ట్ సిటీ ఎవరు తెచ్చిండ్రు బాబు? ఎవరు తెచ్చింది స్మార్ట్ సిటీ పేరు? అమృత నగరాలు ఎవరు తెచ్చిండ్రు? ఇవాళ మొన్నే కిషన్ రెడ్డి గారు మా మంత్రి గారితో ఓపెన్ చేయించారు. నా ఉప్పల్ ఫ్లైఓవర్ నీది కాదు బిడ్డ, నా కొంపల్లి ఫ్లైఓవర్ 1000 కోట్ల రూపాయలు నీది కాదు బిడ్డ. ఇవాళ 120 కిలోమీటర్ల స్పీడ్తో మంత్రులారా మీరు ప్రయాణించే రోడ్లు మీవి కావు బిడ్డ. ఆరాంఘర్, రేపు షామీర్పేట, రేపు నా మేడ్చల్ మెట్రో, ఇవాళ నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా నిర్మాణం జరుగుతున్న MMTS, ఇవన్నీ ఎవరివి? మీ కళ్ళుండి కూడా చూడలేని కబోతులు మీరు. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నెన్ని చేసినామో మాకెరక. ఇలా మా నరసింహరెడ్డి ఇక్కడనే ఉన్నాడు, మా మత్సరెడ్డి ఇక్కడనే ఉన్నాడు, మా జీవరెడ్డి ఇక్కడనే ఉన్నాడు. 30 ఏళ్ళు కిషన్ రెడ్డి సాబ్ ఒక దగ్గర ఒక చిన్న సమస్య, 30 ఏళ్ళు మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒకసారి 45 కాలనీల సమస్య, 30 ఏళ్ళ సమస్య అది. మరి ప్రభుత్వాలు లేవా, మంత్రులు లేవా ఉన్నారు. నేను పోయి